చాలా పక్కా ప్రణాళిక ఉందండి, చాలా క్లియర్గా. నేను నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ 1.5 yearలో 100% పూర్తి చేయడానికి, అది కానీ అయిపోతే దోవలేని నగరం అయిపోతుంది. ఫస్ట్ ఉన్న పార్కులన్నీ 100% పర్ఫెక్ట్ చేయదలుచుకున్నా. రోడ్లన్నీ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ సిమెంట్ రోడ్లు వేసాం, ఇంకా కొన్ని అవి కూడా కంప్లీట్ చేయడం. ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి, బహుశా ఈ నెలాఖరాకి ప్యాచ్ వర్క్లు పూర్తయిపోతాయి. స్కూల్ పిల్లలు ఏదైతే ఉన్నాయో అన్ని స్కూల్స్లో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 100% ఫెసిలిటీస్ విత్ ఇంటరాక్టివ్ బోర్డ్, అంటే కార్పొరేట్ సెక్టర్లో లేని విధంగా అవన్నీ చేయాలనుకున్నాం. ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో టెంపుల్స్ అన్నిటికి కూడా మంత్రివర్యులు రామనారాయణ గారి యొక్క సపోర్ట్తో వాటిలన్నింటినీ అప్గ్రేడ్ చేయటం. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ నెల్లూరు నగరంలో ఏదైతే కాలువలు పారుతున్నాయో ఆ 2 కాలువలకు బోత్ సైడ్స్ రివీట్ పిన్ పెట్టి పైన స్లాబ్స్ వేయటం. ఈ విధంగా ఒక ప్రణాళిక పద్ధతులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 3 సంవత్సరాల్లో కంప్లీట్, 5 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయటమే ప్రణాళిక. అంటే ఎక్కువగా మీరు అమరావతికే పరిమితం అవుతున్నారు, నెల్లూరు సిటీకి దూరం అవుతున్నారనే ఒక విమర్శ అయితే ఉంది సార్, దానికి మీరేం చెప్తారు? నేను ముందే చెప్పానండి, నెల్లూరుకి నెలకి 3 సార్లు మినిమం వస్తాను. మంత్రిగా, రాష్ట్ర మంత్రి అయినా, అమరావతి రాజధానికి మంత్రి అయినా 3 సార్లు వస్తాను. 3 సార్లు కనీసం 8 రోజులు నెల్లూరులో ఉంటా. అంటే వస్తే 2 రోజులు కానీ 3 రోజులు కానీ, ఇట్లా యాక్చువల్గా నెలలో కనీసం 3 సార్లు 8 రోజులు ఉంటాను. నెల్లూరుని బాగా డెవలప్ చేస్తాను. నెల్లూరు సిటీకి తీసుకున్నామంటే డెవలప్మెంట్ పరంగా మీ మార్కు చూడొచ్చు అంటారా? ఖచ్చితంగానండి. 2014-19లో ఏ విధంగా అయితే చేశానో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాను. నెల్లూరు సిటీని, నెల్లూరు కార్పొరేషన్ని 54 డివిజన్ కూడా అదేవిధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. నెల్లూరు గ్రీన్ సిటీగా మార్పు తీసుకొస్తామంటున్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది సార్? అది ఖచ్చితంగా అండి. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ, మంచి మోడర్న్ సిటీగా, టాప్ సిటీగా, భారతదేశంలో టాప్ సిటీలో ఒక సిటీగా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది.